హాయ్ ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం కాపీ ఫైల్ కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్లో ఉన్న డేటాని ఇంకో ఫైల్లోకి ఎలా కాపీ చేయాలనేది చూసాము. సో ఈరోజు ఏంటంటే క్రియేట్ డూప్లికేట్, సేమ్ అదే విధంగా క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్లో ఉన్న డేటాను ఇంకో ఫైల్లో కాపీ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ అని డిస్కస్ చేస్తాం. సో మనం చూస్తే సింపుల్ సింటాక్స్ అనమాట. దీనికి కూడా సేమ్ దానిలా క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ అని ఇస్తాము. సో ఫైల్ నేమ్ స్పెసిఫై చేస్తాము, టేక్ F4. సో ఇక్కడ ఏంటంటే నేనేమి ఇస్తున్నానంటే PF 201 అని ఇస్తున్నాను ఫైల్ నేము. లైబ్రరీ వచ్చేసరికి 4255. సో లాస్ట్ టైం ఏదో డిఫరెంట్గా ఇచ్చాను, సో ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాను అది. సో ఆబ్జెక్ట్ టైప్ ఏంటిది? సో ఈ ఫైల్ అనేది PF 201 అనేది ఫిజికల్ ఫైలే కదా, సో ఫైల్ అని ఇస్తాం. సో టు లైబ్రరీ ఏంటంటే సో ఏ లైబ్రరీ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఆ లైబ్రరీ. సో నేనేంటంటే సేమ్ లైబ్రరీ ఇస్తున్నాను. సో సేమ్ లైబ్రరీ ఇచ్చాను. న్యూ ఆబ్జెక్ట్ ఏంటి? సో న్యూ ఆబ్జెక్ట్ నేనేమి ఇస్తానంటే 303 అని ఇస్తున్నాను. సో అసలు ఓకేనా. సో ఇంకా అంతే. సో డూప్లికేట్ డేటా, సో ఇదేంటంటే బై డిఫాల్ట్ *నో అని ఉంటుంది. సో నేను ఎస్ అని ఇస్తున్నాను. సో డిఫరెన్స్ చూడండి, నోకి ఎస్కి హెల్ప్ తీసుకుని. నో ద డేటా రికార్డ్స్ ఇన్ ది మెంబర్ ఆఫ్ డేటాబేస్ ఫిజికల్ ఫైల్ ఆర్ సేవ్ ఫైల్ ఆర్ నాట్ కాపీడ్. సో ఇది నో ఇస్తే ఏంటంటే అందులో ఉన్న డేటా, ప్రైమరీ ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటా అనేది ఈ ఫైల్లో కాపీ చేయదు. సో ఎస్ ఇస్తే ఏంటంటే కాపీ అవుతుంది అన్నమాట. సో కాపీ చేస్తున్నాను. సో పేజ్ డౌన్ కిందకు వద్దాం. సో ఇది కామెంట్సే ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. F10 తీసుకుని ఇంకా మోర్ ఏమి ఉండదు. సో ఇదన్నమాట. సో సింపుల్గా ప్రెస్ ఎంటర్. సో చూడండి మనకి ఇచ్చిన సింటాక్స్ క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏంటి? PF 201. సో ఫ్రమ్ లైబ్రరీ ఏంటి ఇది? సో ఆబ్జెక్ట్ టైప్ ఏంటి? ఇది ఫైల్. సో టు లైబ్రరీ ఇది. సో న్యూ ఆబ్జెక్ట్ వచ్చేసరికి PF 303 డేటా ఎస్ కాపీ చేయమంటున్నాను. సో ఫైల్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు అసలు ఈ ఫైల్స్ ఉన్నాయో లేవో చూద్దాం. సో వర్క్ OBJ PF 201. సో లాస్ట్ వీడియోలో ఇది ఉంది కాబట్టి మీరు సో ఇందులో ఉంది. సో అలాగే వర్క్ OBJ PF 303. సో ఈ ఫైల్ ఈ ఆబ్జెక్ట్ లేదు. ఓకే. సో రన్ PF 201. సో ఇందులో చూస్తే మనకు 11 రికార్డ్స్ ఉన్నాయి. సో సెకండ్ ఆబ్జెక్టే లేనప్పుడు ఇంకా రికార్డ్స్ చూడాల్సిన పని ఏముంది. సో సింపుల్గా ఫైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే సో రిసీవ్డ్ బై ప్రోగ్రామర్. టు లైబ్రరీ ఉన్న న్యూ ఆబ్జెక్ట్ డేటా ఎస్ లైబ్రరీ నాట్ ఫౌండ్. సో లైబ్రరీ నేమ్ డిఫరెంట్ రాంగ్ ఇచ్చాం చూడండి, VARNA అని ఇచ్చాం. సో జనరల్గా లైబ్రరీ నేమ్ ఏంటంటే వర్మ. సో VARMA. సో MA. సో వి గివెన్ యాజ్ NA. సో అది డిఫరెన్స్. సో ఆ లైబ్రరీ లేదని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో 14. సో కాల్ చేస్తుంది. సో కాల్ చేస్తే సో డేటా అనేది కాపీ అయిపోయింది. సో అసలు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయమన్నాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. వర్క్ OBJ PF 303. సో ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇది ఎప్పుడు క్రియేట్ అయిందో చూద్దాం. 8 తీసుకుని ఎంటర్ ఇస్తున్నాను. చూడండి 7 మంత్ 7 డేట్ 21. సో ఈరోజు క్రియేట్ అయింది 24. సో సిస్టమ్ టైం అనేది చూస్తుంది. సో ఇదన్నమాట. సో అందులో ఉన్న డేటా చూద్దాము. సో డేటా చూడాలంటే మనకున్న కమాండ్ ఏంటి? రన్ క్వరీ. సో చూడండి అందులో ఏ డేటా అయితే ఉందో అదే డేటా అనమాట. సో అదే కాపీ ఫైల్ యూజ్ చేసి మనం డేటాని కాపీ చేయొచ్చు, క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి డేటాని కాపీ చేయొచ్చు అన్నమాట. సో ఇదన్నమాట. రెండింటికి డిఫరెన్స్ అయితే ఏముండదు. సో ఇలా అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ఫైల్స్, క్రియేట్ ఫైల్ అలా ఉంటాయి అన్నమాట. సో ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.